వినాయక్ చెప్పండి. సో యాత్ర ఎప్పుడు మొదలవబోతోంది? సో ఓవరాల్గా ఎటువైపు నుంచి వెళ్తుంది, ఎక్కడెక్కడ ఆగుతారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? గుడ్ మార్నింగ్ హరి. ఈరోజు 4వ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కర్నూలు జిల్లాలోని శివారు ప్రాంతమైన ఈ పత్తికొండ నియోజకవర్గం నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక్కడ పత్తికొండ శివార్లలో ఈ కేజీఎన్ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి ప్రారంభమైన యాత్ర దాదాపుగా 6 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ప్రయాణం కాబోతుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఈరోజు కర్నూలు జిల్లాలో ముగించుకుని ఆయన అనంతపురం జిల్లాలో అనంతపురం పార్లమెంటు పరిధిలో ఆయన 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన యాత్ర కొనసాగబోతుంది. ఆ తర్వాత సత్యసాయి జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. మరికొంతమంది నేతలు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా అపూర్వ స్పందన లభిస్తుంది, అదేవిధంగా ప్రజలు ఎటువంటి బ్రహ్మరథం పడుతున్నారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు బస్సు యాత్ర 3 రోజులుగా చూస్తున్నారు, ఈరోజు మీ జిల్లాలోకి అడుగు పెట్టబోతుంది. ఏ విధంగా స్వాగతం పలకబోతున్నారు మీరు ముఖ్యమంత్రికి? సార్, గతంలోనే చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాలోకి వచ్చినప్పుడు గొప్పగా చేశాం. దాంట్లో భాగంగా ఈరోజు కూడా మేము కర్నూలు జిల్లా నుంచి మా అనంతపురం జిల్లాకు స్వాగతం పలకడానికి వేలాది మందిగా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 175కు 175 ప్లస్ 25 200 అసెంబ్లీ సీట్లు 175 25 ఎంపీ సీట్లు గెలిచేదానికి సిద్ధంగా ఉన్నాం. మనకు తెలిసి ఈరోజు మీరు ఇంకా మీరు క్యాండిడేట్లను డిక్లేర్ చేసుకోలేకపోతున్నారు. తెలుగుదేశం నాయకులారా, ఓ చంద్రబాబు నాయుడు, మీరు మా గుంతకల్ నియోజకవర్గానికి వస్తే ఆ రోజు గుమ్మనూరు జయరాం గురించి రెడ్ బుక్ లో రాసుకున్నాం. నువ్వు చేసిన పనులన్నీ మేము చూస్తాం, ఎన్నికల్లో నీ అంత చూస్తామని చెప్పిన లోకేష్ బాబు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఈరోజు అదే అలాంటి వారిని, దుర్మార్గుల్ని, దుస్తుల్ని, మా పార్టీలో పనికిరాని వారిని నువ్వు తీసుకొని సీట్ ఇస్తే మేము చూస్తూ ఊరుకా ఉన్నాం. గుమ్మనూరు ఆలూరు సంస్కృతి మా జిల్లాలో మా నియోజకవర్గానికి ప్రవేశపెడితే మేము ఊరుకోం. ఈరోజు మేమైతే ఎవరైతే మా పార్టీకి ద్రోహం చేశారో, ఎవరైతే మా పార్టీలో అన్యాయం చేశారో అలాంటి చీడ పురుగులు వేరేస్తే మా జగన్ ఈరోజు అలాంటి చీడ పురుగులు తీసుకొని నువ్వు సీట్లు ఇస్తున్నావు అంటే నువ్వు ఆటికి దిగజారిపోయావు. దీన్ని బట్టి అర్థం చేసుకో. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఖచ్చితంగా 175కు 175 గెలుస్తాం. మా ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గతంలో 50,000 మెజార్టీతో గెలిచాడు. మీరు జయరాంకి ఇచ్చినందువల్ల తెలుగుదేశం అసంతృప్తి నిన్న గుంతకల్లో ఏ విధంగా జరిగిందో చూడొచ్చు. అంటే ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్తికొండ శివార్లోని కేజీఎన్ ఫంక్షన్ నుంచి ప్రారంభం కాబోతున్నారు. ఇక్కడ నుంచి ఆయన ముందుగా రతన, అక్కడి నుంచి తుగ్గలి, గజరాంపల్లి, జొన్నగిరి, గుత్తి, అదేవిధంగా మామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్ మీదుగా ఆయన రాప్తాడు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన ఆకుతోటపల్లి మీదుగా రాత్రికి సంజీవపురం చేరుకోబోతారు. మొత్తంగా ఈ రోజు చూస్తే కనుక 110 కిలోమీటర్ల మేర ఆయన బస్సు యాత్ర కొనసాగబోతుందని చెప్పుకోవచ్చు. మరోవైపున ఇక్కడ ఈ పాదయాత్ర ఏదైతే ఈ బస్సు యాత్ర ప్రారంభం ఉందో ఇక్కడ మాజీ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది చేరే అవకాశాలు ఉన్నాయి. కళ్యాణదుర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఉమామహేశ్వరరావు ఆ పార్టీ మీద అసంతృప్తితోటి వైఎస్ఆర్సీపీలో చేరిపోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. హరి. ఓకే వినాయక్.